విజయవాడలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వర్షం లేకపోయినప్పటికీ ఇళ్లలోకి వరద తిష్ట వేసుకుని ఉంది. ఎటూ తోచని పరిస్థితుల్లో పలు కాలనీల ప్రజలు ఉన్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ఏపీలో వరద బీభత్సానికి ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తం వరద బాధితులు 6,44,536 మంది కాగా 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది వరద బాధితులు ఉన్నారు. ఏపీలోని 194 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వర్షం లేకపోయినప్పటికీ ఇళ్లలోకి వరద తిష్ట వేసుకుని ఉంది. ఎటూ తోచని పరిస్థితుల్లో పలు కాలనీల్లో ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ వర్షం తగ్గినప్పటికీ ఇళ్లలో ఇంకా వరద ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటారు అక్కడ ఉన్న వారికి? సుజాత, ప్రస్తుతము వరద ముంపు తప్పినప్పటికీ కూడా నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన కాలనీ ప్రజలందరూ కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన ఆహారంతో పాటు నీరు, అన్ని తాగునీరు, అదేవిధంగా ఆహారం, ఇతర అవసరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తుందో అవన్నీ కూడా ప్రస్తుతం తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే కొన్ని ప్రాంతాలు అటు సింగనగర్, రాజరాజేశ్వరి కావచ్చు, కండ్రిక కావచ్చు, పాయకాపురం, అదేవిధంగా కబేలా సెంటర్, స్వాతి సెంటర్, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంకా కాలనీలో నీట మునిగే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ నీటి మునిగి ఉన్న కాలనీలకు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ పూడుకుపోవడంతో ఆ నీరంతా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాటికి సంబంధించి ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ వాటర్ ని తీసివేసేందుకు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పక్క ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆహారాన్ని తీసుకొచ్చి బాధితులకు అందిస్తున్న నేపథ్యంలో ఆ ఆహారాన్ని ఎవరైతే చివరి ప్రాంతాల్లో ఉన్న బాధితులు ఉంటారో వారికి చేరవేసే పనిలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారుల మధ్య సమన్వయ లోపం అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు సంబంధించి కనీసం తాగునీరుతో పాటు ఆహారం కూడా అందించలేని పరిస్థితి అధికారుల సమన్వయ లోపంతో ఇక్కడ నెలకొంది. అయితే దీనిపైన నిన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు దాదాపు 24 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేసిన సీఎం కి సాక్షాత్తు బాధితులు తమ బాధని వెళ్లజెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులకి ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎవరైతే అధికారులు పనిచేయరో వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ప్రతి వార్డుకి సంబంధించి ఒక ఐఏఎస్ సీనియర్స్ అధికారులతో పాటు ఒక ఐపీఎస్ అధికారి, అదేవిధంగా మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా బాధ్యత అప్పగించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ మారుమూల ఉన్న ప్రతి బాధితుడికి కూడా ఖచ్చితంగా నిత్యావసరాలకు సంబంధించిన ఆహారం కావచ్చు, తాగునీరు కావచ్చు, అన్ని కూడా ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. ఇంకో పక్క ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత బురద అనేది కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్ల సాయంతో ఇక్కడికి పిలిపించి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటి నుంచి కూడా బురద తొలగే వరకు కూడా ఫైర్ సిబ్బంది దాన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటారంటూ కూడా చంద్రబాబు నిన్ననే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క వాన తగ్గినప్పటికీ కూడా కొంత వర్షపు నీరు అయితే ఎక్కడ తగ్గని పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇప్పటికే ఆ బుడమేరు నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఏలూరు కాలువకి డైవర్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏలూరు కాలువ ప్రవహించే ఆ ప్రాంతం అంతా కూడా అటు నిడమనూరు కావచ్చు, రావర్పాడు, ప్రశాంతపాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఏలూరు కాలువ ప్రవహించే అవకాశం ఉంది. అయితే అక్కడ ఉన్న కట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సహాయ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క 3 రోజుల నుంచి జరుగుతున్నట్టుగానే ఈ రోజు కూడా డ్రోన్లు, అదేవిధంగా హెలికాప్టర్ల సహాయంతో బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆహారంతో పాటు మంచినీటిని కూడా అందిస్తున్న పడుతుంది. నిన్న చంద్రబాబు పర్యటనలో దాదాపు చాలా మంది బాధితులు తమకి నీరు అందలేదు అనేది కొంత చంద్రబాబుకు చెప్పిన నేపథ్యంలో ఎక్కువ మోతాదులో ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటి వరకు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా తాగునీరు వెళ్లి తీరాల్సిందే అంటూ కూడా
చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు అధికారులందరూ కూడా ప్రస్తుతము గ్రౌండ్ లెవెల్లో ఉదయాన్నే అందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క పూర్తి స్థాయిలో ఈ రోజు రేపల్లె పర్యటనలో చంద్రబాబు వెళ్తున్నారు. దీంతో పాటు కృష్ణా బ్యారేజీకి సంబంధించి కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే మరోపక్క మళ్ళీ అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు వారికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే ప్రజలకి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. వారికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఎవరైతే నీటి ప్రవాహంలో ఇబ్బందులు పడుతున్నారో అందరికీ కూడా ఖచ్చితంగా వారందరూ వారి ఇబ్బందుల నుంచి తొలగే వరకు కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటుందంటూ కూడా స్పష్టమైన వారికి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా అటు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఈ సహాయ సహకారం అన్ని కూడా పర్యవేక్షిస్తున్న పడుతుంది. దాదాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఆహారం అయితే విజయవాడకి చేరుకుంటున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అటు భవానీపురం స్వాతి సెంటర్, కబేలా, పాయకాపురం, పైపుల్ రోడ్డు, కండ్రిక ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన ఉన్నాయి. జక్కంపూడి కాలనీ కావచ్చు, వాంబే కాలనీ కావచ్చు, ఇక్కడ దాదాపు అనేక మంది. క్రాంతి, వర్షం తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కానీ కాలనీలో కానీ ఇంకా ఇళ్ళని నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మరి విజువల్స్లో చూస్తున్నాం. ఆ నీరు తొలగించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ ఏదైతే వరద ముంపు తగ్గిన తర్వాత కూడా చాలా కాలనీస్ ఆ నీటిలో ఉన్నాయి. ఎందుకంటే డ్రైన్ ఫెసిలిటీ అనేది ఆ నీటిని లాక్కునేందుకు వీలు లేకుండా డ్రైన్ బ్లాక్ అవటం వల్ల ఆ నీరు అనేది అక్కడ స్టాక్ అయిపోయి ఉంటుంది. అయితే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇటు విఎంసీకి సంబంధించిన డ్రైన్ సీవేజ్ వెహికల్స్, అదేవిధంగా ఫైర్ సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి ముంపు ప్రాంతాల్లో ఎక్కడైతే నీరు ప్రవాహం లేదో అక్కడికి పంపిస్తున్న పరిస్థితుంది. వాటిలన్నింటినీ కూడా అక్కడ డ్రైన్స్ లో ఎక్కడైతే బ్లాక్ అయినాయో అవన్నీ కూడా నీరు ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుంది. మరోపక్క ఎక్కడైతే నీళ్లు తొలగి ప్రస్తుతము నీరన్నీ కూడా పోయిన తర్వాత వరదతో పాటు అనేకమైన కీటకాలు, అటు పాములు కావచ్చు, అనేక చోట్ల ఉన్న పరిస్థితి ఉంది. వీటిలన్నింటినీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలకు సంబంధించిన సహకారాలు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. దాంతో పాటు వాహనాలు అయితే పెద్ద ఎత్తున మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క మూగద్యమాలు కూడా ఎక్కడికక్కడ కూడా చనిపోయిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఎక్కడ కలేబరాలు ఉన్నా కానీ వాటిని కూడా వెంటనే తొలగించి వ్యాధులు ప్రబలకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే వైద్య ఆరోగ్య శాఖకి చంద్రబాబు స్పష్టం చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేస్తా, ప్రజల నుంచి ఎక్కడైతే అధికారుల నుంచి డేటా వస్తుందో వాటిలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ సేకరించి ఖచ్చితంగా సహాయ చర్యలు అయితే చేపడుతున్నాం అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఎప్పటికప్పుడు మంత్రులు అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఏదైతే స్వాతి సెంటర్ కావచ్చు, కబేళా, మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీట మునిగి, అయితే ఆ ప్రాంతాల్లో ఇంకా కాలనీస్ లో అయితే నీళ్లు తొలగని పరిస్థితుంది. అక్కడ వాహనాలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయిన పరిస్థితుంది. దాంతోపాటు ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో కట్టుబట్టలతో కూడా ప్రజలు బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. వీటిలన్నింటినీ కూడా నిన్నే సీఎం స్పష్టంగా చెప్పారు. వాహనాలకు సంబంధించి బీమా వచ్చేలాగా ఆ బీమా కంపెనీలతో మాట్లాడతాము అంటూ కూడా బాధితులకు న్యాయం ఏ రకంగా చేయగలమో చూస్తామంటూ కూడా సీఎం స్పష్టమైన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు సహాయ సహకారాలను ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వము అధికారులతో కూడా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే 3 రోజుల నుంచి కాలనీలోకి వెళ్ళట్లేదో ఆ కాలనీలో కూడా ఈ రోజు వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.